హలో హాయ్ అండి. ఇప్పుడు మనం గోంగూర మీల్ మేకర్ కర్రీ చేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఆయిల్, అందులో గోంగూర మెంతెం కూర రెండు ఒక్కొక్క కట్ట అండి. మొత్తం కడిగి కట్ చేసుకొని సన్నగా తరిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న గోంగూర మెంతెం కూర ఇది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అందులోనే ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వేడి నీళ్ళలో వేసి తీసిన మీల్ మేకర్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం డ్రై అవుతుంది కదా, ఇలా డ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో తీసుకుందాము. అందులో మరొక టీ స్పూన్ ఆయిల్, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఆనియన్ ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మెంతెం కూర దీంట్లో వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా జీరా పౌడర్, కారం మనకు కొంచెం ఎక్కువనే పడుతుందండి, గోంగూర ఉంటుంది కదా, కారము, అలాగే కొంచెం గరం మసాలా, మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసి ఇది ఇలా అయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని మీల్ మేకర్ ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ పోసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్ ఫైనల్గా వేసేసి గోంగూర మెంతెం కూర మీల్ మేకర్ రెడీ. ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. జొన్న రొట్టెల్లో, చపాతీలో చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ.